మందికి అవకాశం రాలే. ఉండేటువంటి 2 గంటలు అండ్ ఈవినింగ్ విత్ మురళీధర్ రావు, 2 గంటలు, తర్వాత భోజనం. ఫార్మల్ ప్రోగ్రాం ఏదైతుందో అది ఇంత మట్టుకే అయినా కార్యక్రమానికి ముందు, కార్యక్రమానికి తర్వాత, భోజనం సమయంలో ఉండేది కూడా, ఇది కూడా కార్యక్రమంలో భాగమే. అందరితో చర్చించి అందరితో అవగాహన చేసుకోవడానికి కోసమే ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా నేను ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ప్రముఖమైనటువంటి వ్యక్తితో కలిశాను, కలుస్తాను. ఇంతకుముందు మాట్లాడారు, ఈ దేశంలో రాజకీయాలకు అనేక విషయాల్లో రోల్ మోడల్గా భావించాలని అనుకున్నప్పుడు ఖచ్చితంగా నేను ఈ సమయంలో గుర్తు చేసుకుంటాను. మహాత్మా గాంధీ స్వాతంత్ర ఉద్యమం నడుపుతున్నప్పుడు ఏ రోజు కూడా కార్యక్రమాన్ని నిర్వచించే ముందు, ఆవిష్కరించే ముందు, ప్రజల ముందు పెట్టే ముందు ప్రజల్లోకి వెళ్ళి అధ్యయనం చేయకుండా, సర్వే చేయకుండా, బాధపడుతున్నటువంటి ప్రజలతో చర్చించకుండా ఎన్నడూ కూడా ఏ కార్యక్రమాన్ని కూడా ఆలోచించడం జరగలేదు. అది చంపారన్ ప్రోగ్రాం కావచ్చు, అది అహ్మదాబాద్ టెక్స్టైల్ వర్కర్స్ ఉద్యమాలు కావచ్చు, ఎలాంటి కార్యక్రమం తీసుకున్నప్పటికీ కూడా. కాబట్టి భారతీయ జనతా పార్టీలో పనిచేస్తున్నటువంటి నాకే కాదు, దేశంలో పనిచేస్తున్నటువంటి ఏ రాజకీయ నాయకునికైనా ప్రజల సమస్యలలో ప్రజల దగ్గరికి వెళ్ళకుండా, ప్రజలను గెలవకుండా, ప్రజల మాట వినకుండా, ప్రజలతో ఆలోచించకుండా, ప్రజా సమస్యల మీద ఒక రకమైనటువంటి దృక్పథాన్ని ఏర్పరచుకోవడం అనేది అది కరెక్ట్ కాదు, అది సాధ్యం కాదు, అది సరి అయినది కాదు. నేను సామాజిక కార్యకర్తగా పనిచేశాను. రాజకీయాల్లోకి ఖచ్చితంగా వస్తాను అనేటువంటి ఉద్దేశంతో నేను పనిచేయలే. వరంగల్ విద్యార్థి దశలో పనిచేసినప్పటికి కానీ, ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థి నాయకునిగా పనిచేసినప్పుడు కానీ నాకు గుర్తొస్తుంది, మోహన్ సింగ్ గారికి నేను ఒక ఛాలెంజ్, ఐ వాజ్ ఎ ఛాలెంజ్ ఫర్ హిమ్, ఛాలెంజ్ ఇన్ ఎ పాజిటివ్ సెన్స్. నేను హంగర్ స్ట్రైక్ చేశా. 5వ రోజు తర్వాత నాకు కడుపు నొప్పి మొదలైంది. అది కేవలం హంగర్ స్ట్రైక్ కారణంగా వచ్చింది కాదు, హంగర్ స్ట్రైక్ కారణంగా బయటపడింది. తర్వాత ఒక 3 నెలలు ఏపీ 36AE 6859 కారు ఇది అడ్డం పెట్టున్నారు. ప్రెస్ వాళ్ళు వెళ్ళిపోవాలి, వాళ్ళకి ఇబ్బంది కలుగుతున్నది. ఏపీ 36AE 6859 దయచేసి కారు పక్కకు తీయండి. ఆ రోజు ఒక సంవత్సరంన్నర వరకు ఈ యూనివర్సిటీ ఒక విద్యార్థి నాయకునిగా, సామాజిక కార్యకర్తగా ఎదగడంలో వీళ్ళందరి తోడు కారణంగా, సహకారం కారణంగా నేను బ్రతికి బయటపడమే కాకుండా ఈరోజు పనిచేయడానికి నాకు వచ్చినటువంటి అవగాహనకు కూడా ఇక్కడ ఉండేటువంటి అనేక మంది ప్రొఫెసర్సు ప్రత్యక్షంగా పరోక్షంగా కారణం అని నేను చెప్తున్నా. నేను సామాజిక కార్యకర్తగా అనేక ప్రాంతాల్లో తిరిగినప్పుడు, అనేక సంవత్సరాల నుంచి తిరుగుతున్నప్పుడు రాజకీయాల్లోకి వెళ్తాను అనేటువంటి ఉద్దేశంతో నేను పని ప్రారంభించలేదు, పని చేయలేదు. అనేక మంది మిత్రులు, శ్రేయోభిలాషులు ఆలోచిస్తున్నటువంటి సందర్భంలో ప్రస్తుతం ఉండేటువంటి వాతావరణంలో రాజకీయాల్లో చురుకుగా పాల్గొనాలా అని నిర్ణయించడం కారణంగా గత 4 సంవత్సరాల సమయంలో నేను రాజకీయాల్లో పనిచేస్తున్నాను. కాబట్టి
సామాజిక కార్యకర్తగా పనిచేసినా, ఈరోజు రాజకీయ పార్టీలో పనిచేసినా, పనిచేస్తున్నప్పుడు మొదటి నుంచి ఏదైతే అవగాహన ఉందో, దృక్పథం ఉందో, ఏదైతే సంకల్పం ఉందో, ఈ జాతి యొక్క పటిష్టత, ఈ సమాజం యొక్క సమగ్రత, ఈ సమాజంలో ఉండేటువంటి సామరస్యత, అదేవిధంగా ఈ దేశం యొక్క అభివృద్ధి, ఈ దేశంలో ఉండేటువంటి ప్రజాస్వామ్య వ్యవస్థ పటిష్టం కావాలా, ఈ దేశానికి ఉండేటువంటి గౌరవం ప్రపంచంలో పెరగాల అనేటువంటి కోరికతోనేదైతే విద్యార్థి దశలో ప్రయాణం చేయడం జరిగిందో, పని చేయడం జరిగిందో, ఈరోజు రాజకీయాల్లో పనిచేయడానికి కూడా అవే కారణము, ఇంకేది కారణం కాదు. ఏ కారణంగానైతే నేను ఉస్మానియా విశ్వవిద్యాలయంలో పనిచేశాను, సముద్ర తీరం విశాఖపట్నంలో పనిచేశాను, పాకిస్తాన్ సరిహద్దుల మీద రాజస్థాన్ ఎడారుల్లో పనిచేశాను, ఏ కారణంగానైతే జమ్మూ కాశ్మీర్ యొక్క హిమ శిఖరాల్లో పనిచేశానో ఆ కారణమే ఈరోజు రాజకీయ పార్టీలో పనిచేయడానికి కూడా కారణమని మేము ముందు చెప్తున్నాం. ఇంకే కారణం లేదు. ఈరోజు దేశంలో రాజకీయాల గురించి మాట్లాడుతున్నప్పుడు ఇక్కడ నేను పార్టీ రాజకీయాలు మాట్లాడట్లేదు. గత కొన్ని సంవత్సరాల క్రితం వరకు మనందరికీ కూడా తెలుసు, 1820 చరిత్రలో కనుక తీస్తే 1820లో ప్రపంచ వాణిజ్యంలో చైనా భారతదేశం 2 దేశాలు కలిపితే 50% వాణిజ్యాన్ని కలిగి ఉండేటువంటి దేశాలు కేవలం 2. Both India and China were having 50% of the total trade in their hands. These 2 countries were controlling the total economy of the world. Today we stand where? Why? Within just 200 years, what is this change? This change is not, it has not happened over the years, 1000 years, 2000 years. No, not. కాబట్టి ఈ సమస్యను మనం పరిష్కరించుకోగలుగుతాం అని ప్రపంచం భావిస్తున్నది. దెర్ ఈజ్ ఎ షిఫ్ట్. ఈరోజు యూరో యుఎస్ దేశాలు ఏదైతే ప్రపంచాన్ని శాసించాయో తిరిగి తిరోగమనం వైపు ప్రయాణం చేస్తున్నాయి. ఏషియన్ కంట్రీస్ ఆర్ ఎమర్జింగ్ యాజ్ ఎ పవర్ఫుల్ నేషన్స్ అగైన్. స్వామి వివేకానందుడు ఏ విధంగానైతే కలలు కనడం జరిగిందో, నేను చూస్తున్న భారత మాత మళ్ళీ రథారూఢురై ప్రపంచంలో ఒక గౌరవపూర్ణమైనటువంటి స్థానానికి వెళ్తుందని నేను చూస్తున్నా అని చెప్పడం జరిగింది. దట్ ఈజ్ నౌ హ్యాపెనింగ్. మన దేశంలో ఈరోజు ప్రపంచంలో ఏ దేశం కన్నా కూడా ఎక్కువ రెమిటెన్సెస్ ఏవైతే ఉన్నాయో, ఈ దేశానికి సంబంధించినటువంటి యువకులు అమెరికా నుంచి సింగపూర్ వరకు, దుబాయ్ నుంచి కౌలాలంపూర్ వరకు పనిచేస్తున్నటువంటి వాళ్ళు అహర్నిశలు కష్టపడి ఏవైతే డాలర్లు పంపిస్తున్నారో, రెమిటెన్సెస్ పంపిస్తున్నారో, ఆ రెమిటెన్సెస్ కారణంగా మాత్రమే మనం ఈరోజు కరెంట్ అకౌంట్ డెఫిసిట్ను నిలుపుకోగలుగుతున్నాం.